చూస్తున్నాం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు ఇవ్వగా నేడు విచారించనుంది. శివ బాలకృష్ణకు బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణీల శ్రీకర్లను ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నారు. ఇక శివ బాలకృష్ణను విచారించిన సందర్భంగా కీలక వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు ఆయన బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాల ఆధారంగా వారి ముగ్గురిని విచారించనుంది ఏసీబీ. చూస్తున్నాం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఏసీబీ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఏసీబీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు బినామీలను గుర్తించడం జరిగింది. ముగ్గురు బినామీల నుండి కూడా కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే గతంలో కూడా అనుమానం వ్యక్తం చేసి వారిని విచారణ జరిపారు. ఇప్పుడు మరోసారి వారికి నోటీసులు జారీ చేసి విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్రమాస్తులన్నీ కూడా వాళ్ళ బినామీ పేర్ల మీద ఉన్నాయనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపు యాదాద్రిలో ఉన్నటువంటి 72 ఎకరాల భూమికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరపకుండా పూర్తి స్థాయిలో నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో కలెక్టర్ కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కావచ్చు, తదుపరి అమ్మకాలు కానీ కొనుగోలు విషయంలో కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం బినామీ ఆస్తులు, మరోవైపు ఈయన బాలకృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో డాటాను సేకరించడం జరిగింది. ఈ ముగ్గురిని విచారణ జరిపిన తర్వాత మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతుంది. 1-2 రోజుల్లో ప్రభుత్వ అనుమతితోటి ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారి పేరు బయటకు వచ్చింది. కాబట్టి అతను స్టేట్మెంట్ ఆధారంగా అతనికి కూడా ప్రభుత్వ అనుమతితోటి నోటీసులు జారీ చేసి విచారణ చేయాలనేది ఏసీబీ అయితే భావిస్తోందని చెప్పుకోవచ్చు. పవన్.